రైట్. ఇక మూడవ జిల్లా, కొత్తగా ఏర్పడినటువంటి మూడవ జిల్లా మదనపల్లి జిల్లా. మదనపల్లి జిల్లా ఇది ప్రాచీనమైనటువంటి ప్రాంతం. హార్సలీ కొండలు ఈ మదనపల్లి ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ మదనపల్లి దేశవ్యాప్తంగా టమాటాలకు ప్రసిద్ధి. అలాంటి గుర్తింపు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఒక జిల్లాగా చేయటం జరిగింది. అయితే ఈ జిల్లాకి చూసినటువంటి సమాచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జిల్లా ప్రధాన కేంద్రం ఏందయ్యా అంటే మదనపల్లె. మదనపల్లి జిల్లా ప్రధాన కేంద్రం మదనపల్లె. మనం ఈజీ గుర్తొచ్చు, మదనపల్లికి మదనపల్లె, మార్కాపురానికి మార్కాపురమే. ఒక పోలవరానికి మాత్రం రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉంది కొత్తగా ఏర్పడే జిల్లాల్లో. రైట్. మరి దీన్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేశారయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని, కొంత ప్రాంతాన్ని తీసుకొని ఈ యొక్క మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా యొక్క జనాభా ఎంతయ్యా అంటే 11.05 లక్షలు. ఇక్కడ కూడా తక్కువేం కాదు, 11.05 లక్షల మంది ఉన్నారు. దాదాపు ఇంచుమించు మార్కాపురం జిల్లా ఉన్నటువంటి జనాభా ఇక్కడ కూడా ఉన్నారు. మరి ఇక్కడ నియోజకవర్గాలు మార్కాపురం జిల్లా లాగానే ఈ యొక్క మదనపల్లి జిల్లాకు కూడా 4 నియోజకవర్గాలు ఉన్నాయి, 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఏంటయ్యావంటే మదనపల్లె, తంబలపల్లె, పుంగనూరు, పీలేరు. సో కాబట్టి 4 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఇక రెవెన్యూ డివిజన్లు 2 ఉన్నాయి. ప్రతి జిల్లాకి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మదనపల్లి, పీలేరు. మదనపల్లె, పీలేరు అనేవి రెవెన్యూ డివిజన్లు. మరి ఎన్ని మండలాలతో ఏర్పడనుందయ్యా ఈ మదనపల్లి జిల్లా అంటే 19 జిల్లాలతో ఏర్పడనుంది. మరి ఆ 19 జిల్లాలు ఏంటయ్యా అంటే మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబల్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పెదతిప్ప సముద్రం, బి కొత్తకోట, చౌడేపల్లి, పొంగనూరు, సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంబంవారిపల్లె, కలిగిరి, వాల్మీకిపురం. ఈ 19 మండలాలతోటి ఈ యొక్క మదనపల్లి జిల్లా ఏర్పడనుంది. సో ఇది మదనపల్లి జిల్లాకి సంబంధించినటువంటి ముఖ చిత్రంగా తీసుకోవచ్చు. ఇది చూసుకుంటే కనుక ఇది ఒక రెవెన్యూ డివిజన్, ఇది ఒక రెవెన్యూ డివిజన్. ఇది తీసుకుంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్, ఇది తీసుకుంటే పీలేరు రెవెన్యూ డివిజన్. ఈ విధంగా మనకి మదనపల్లి జిల్లా ఏర్పడనుంది. ఓకే.